నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రతి నెలలో బహుళ పక్షంలో వచ్చే చవితి తిథి నాడు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. నిత్య జీవితంలో ఎలాంటి సంకటములు, ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నా సరే ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడటానికి సంకష్టహార చతుర్థి రోజు గణపతికి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలి. సంకష్టహార చతుర్థి రోజు ఉదయం పూట గణపతి పూజ చేసి సాయంకాలం పూట ప్రత్యేకమైన పూజ చేయాలి. సంకష్టహార చతుర్థి అంటే సాయంకాలం పూట చేసే గణపతి పూజకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు సాయంకాలం పూట గృహంలో పూజా మందిరంలో గణపతి విగ్రహము లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహానికి లేదా చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ గణపతి 108 నామాలు చదువుకోవాలి. గణపతి 108 నామాలు చదవలేని వాళ్ళు గణపతి షోడశ నామాలు చదువుకోవాలి. ఆ షోడశ నామాలు కూడా చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే ఓం గం గణపతయే నమః ఈ చిన్న మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని గరికపోచలతో ఎర్రటి పుష్పాలతో పూజించండి. అలాగే గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే ప్రీతిపాత్రం కాబట్టి గణపతి దగ్గర వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. గణపతికి ఇష్టమైన సంఖ్య 5 కాబట్టి 5 ఒత్తులు వేసి దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అలాగే గణపతి ప్రీతి కోసం ఈరోజు పూజలో స్వామివారికి నేరేడు ఆకులు సమర్పించండి. సంకష్టహార చతుర్థి రోజు గణపతి పూజలో స్వామివారికి నేరేడు ఆకులు సమర్పిస్తే సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎవరైతే గణపతికి నేరేడాకులు సమర్పిస్తారో వాళ్ళు జాతక దోషాలు తొలగింపజేసుకొని, శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గణపతి ప్రీతి కోసం ఈరోజు కుడుములు, ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించాలి. సంకష్టహార చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నేరేడాకులతో గణపతిని పూజించండి, నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు గణపతికి నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేసి శని బాధలను తొలగింపజేసుకొని అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోండి. అలాగే నిత్య జీవితంలో ఆకస్మిక సమస్యలు వస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఆకస్మిక సమస్యలు అనుకోకుండా హఠాత్తుగా వచ్చే సమస్యలు తొలగింపజేసుకోవటానికి ఈరోజు గణపతికి వెన్న సమర్పించాలి. వెన్న సమర్పిస్తే వెన్న కరిగినంత సులభంగా మీ సమస్యలన్నీ కూడా కరిగిపోతాయి. అలాగే సంకష్టహార చతుర్థి సందర్భంగా జిల్లేడు పూలతో కానీ మందార పూలతో కానీ గణపతిని పూజించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రులై శత్రు బాధలను తొలగింపజేసుకోవచ్చు. పిల్లలు చెప్పిన మాట వింటారు, పిల్లలు జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలంటే ఈరోజు సాయంకాలం పూట గణపతికి పూజ చేస్తూ జిల్లేడు పూలతో స్వామివారిని పూజించండి. స్వామి అనుగ్రహం చాలా సులభంగా కలిగి పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకుంటారు. అలాగే గణపతి పూజ చేసిన తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో తెల్లటి పుష్పాలు వేసి చంద్రుడి వైపు చూస్తూ సోం సోమాయ నమః అని జపించుకుంటూ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రుడికి అర్ఘ్యం ఇస్తే సంకష్టహార చతుర్థి రోజు గణపతి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత గణపతి పూజ మొత్తం పూర్తయి హారతి ఇచ్చిన తర్వాత గణపతి దగ్గర కూర్చొని నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రాన్ని 48 నిమిషాలు చదవండి. నిత్య జీవితంలో మీకు ఎలాంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు ఉన్నా సరే, ఎంత తీవ్రమైన కష్టాలున్నా సరే 48 నిమిషాల పాటు ఈరోజు నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఆ సమస్యలన్నిటికీ గణపతి ఒక చక్కటి పరిష్కార మార్గం చూపిస్తాడు. అలాగే సంకష్టహార చతుర్థి సందర్భంగా మీకు వీలైతే దేవాలయానికి వెళ్ళి గణపతి దర్శనం చేసుకోండి. గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే ఈరోజు గణపతి ఆలయంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ తగ్గిపోతాయి, దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు గణపతికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయించుకున్నట్లయితే దేవాలయంలో సకల సంపదలు కలుగుతాయి. అలాగే గరిక పోచలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేయించుకున్నట్లయితే
పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వీలైతే దేవాలయంలో కొబ్బరి నీళ్లతో కానీ, గరికపోచలు కలిపిన నీళ్లతో కానీ అభిషేకం చేయించుకోండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులకండి. ఈరోజు సంకటనాశక గణేశ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు, అలాగే సంకష్టహార చతుర్థి వ్రతం చేసుకోలేని వాళ్ళు సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకున్నా కూడా గణపతి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవ్వచ్చు. రేపటి శుభయోగం శీర్షికన మార్గశిర మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా మార్గశిర ఆదివార వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే సూర్య భగవానుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుందో పరిశీలిద్దాం. నమస్కారం. వ్రజ సాహిత్యంలో ఒక అద్భుతమైన భావం చూపిస్తారు. అది సాక్షాత్ శివుడు గనకనే 2 చేతులతో జాగ్రత్తగా పెట్టుకుని తన అధరం అనే మెత్తని శయ్య మీద పెట్టి చేతులతో నిమురుతూ ఉంటాడు ఆయన. అంత చక్కగా భావించారో చూడండి. కనుకనే రుద్రస్వరూపం అది. ఎలాగో రుద్రుడెవరు? నాద తనుమనిషం శంకరం అన్నారు త్యాగరాజస్వామి వారు. అన్వయం చక్కగా కుదురుతుంది. ఇక కొమ్ముబూర ఎవరయ్యా అంటే ఇంద్రుడు కొమ్ముబూరగా మారాడన్నారు. ఇలా ఒక్కొక్కటి ఆయన తాకినవి కూడా అలా అంశాలు అన్నమాట. ఆఖరికి ఆయన రోటికి కట్టారు, తాడుతో కట్టారు కదా, ఆ తాడు అదితిదేవి అంశ, ఆ రోలు కశ్యపుని అంశ. ఈ రహస్యములన్నీ మనకు కృష్ణోపనిషత్తులో చెప్పబడుతున్నాయి. కనుక నా బృందావనంలో ఉన్నటువంటి జడ చేతనాత్మకమైన సర్వ జగత్తు కూడా ఎన్నో తపస్సుల పుణ్యములుగానే అక్కడ చేరుకున్నాయి, వృక్షలతాదులతో సహా. అవి ఆ ఉపనిషత్తుల్లో ఉన్నవి ఇక్కడ మనం స్మరించుకున్నాం. ఇప్పుడు ఆ వాటిని, ఆ చేతిలో ఉన్న వేణుముని, ఆ ఊదే కొమ్ముబూర, ఢక్క, ఇవి ఇంకోటి చేతికి ఇచ్చాడు పట్టుకొని నేను వచ్చేవరకని. తన పక్కన ఉన్నటువంటి గోపబాలకుల్లో ఒకడికి ఇచ్చాడు. పొలుచు పింఛపు దండ వచ్చి, ఆ పైన చక్కగా అలంకరించుకున్నాడు కదా పింఛపు దండ, అది తీసి జాగ్రత్తగా పట్టుకొని ఒకడికి అప్పచెప్పెట్ట. పైగా ఆ జుట్టును ఒక్కసారి అటు ఇటు చెదరకుండా గట్టిగా ముడివేసుకుని దానిపై ఒక వస్త్రాన్ని చుట్టి ఒకసారి తాను కట్టుకున్న పంచెను మరొకసారి బిగించెట్ట. పైన ఉన్నటువంటి వస్త్రాల్లో ఒక దాన్ని ఆ కట్టికి మరొకసారి బిగించి అప్పుడు చెప్పులుచ్చి, చెప్పులతో ఉన్నవాడు పక్కన చెప్పులు కూడా తీసి కదంబ స్ఫీత తరువు ప్రాకి, ఆ పాకి చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద నిలబడ్డట. నిలబడి ఒక్క ఆరుపరిచెట్టండి. పెడబొబ్బ ఇడి ఆర్చి యాక గొనక మడువులోనికి ఉరికే, అక్కడ దూకెట్ట. దీనికి పోతన గారు ఇచ్చిన చిత్రం కూడా మనకున్నది. కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి తత్కుట శాకాగ్రము నుండి మీద యురికెన్ గోపాలసింహంబు అన్నాడు. గోపాలసింహం దిక్తటముల్మ్రోయ హృదంబులో గుబగుభధ్వానం బనూనంబుగన్. ఇది పోతన గారి రచన, ఇది ఎర్రన్న గారి రచన. 2 రచనల్లో కనబడుతున్నది. ఎక్కుతున్న కృష్ణుడు ఇక్కడ కనబడ్డాడు, దూకుతున్న కృష్ణుడు అక్కడ కనబడ్డాడు. ఆయన దూకుతున్నాడు అక్కడ. ఆ దూకుతున్న దృశ్యాల్లో ఉన్న కృష్ణుని ధ్యానించుకుంటే చాలు. ఎందుకంటే అక్కడ 7 పడగల పాము మీదకు దూకపోతున్నాడు. కానీ మన బ్రతుకనే మడుగుని విషమయం చేసిన మనస్సు అనే 1000 పడగల పాము ఉంది మనకి. దానికి ఎప్పుడు విషాలే, దానికి ప్రతి తలకాయలో విషం ఉంది. అందుకే మలకలు మా ప్రచారములు, మా ముఖములు విషవన్ని ఘోరములు, కలులము రోషజాతులము, మేమొక మంచివారమే. చిట్ట చివరికి అంటాడు ఎవడు కాళీయుడు. బుద్ధొస్తే కానీ మాటలు రావండి, ఇప్పుడు ఇంకా రాలేదు. తన దోషం తను గుర్తించాడు. ఏమిటి? మలకలు మా ప్రచారములు, మా నడకలే వంకలు అన్నాడు. అది ఎవరికి అన్వయించుకోవాలో చూడండి. ఇక్కడ ప్రతిదీ ఇటు అన్వయించుకోవాలి, అప్పుడు కానీ అవతార ప్రయోజనం నెరవేరదు. మలకలు మా మేము తిన్నగా నడవం, వంకలు నడకలు అంటే తెలుస్తున్నది. మా ముఖములు విషవన్నీ ఘోరములు, మేము నోరు తెరిస్తే విషమే. మాట సరిగ్గా ఉండదు, చూపు సరిగ్గా ఉండదు, ఆలోచన సరిగ్గా ఉండదు. ఏం చేస్తాం? పైగా రోషజాతులము, ఎవడైనంటే వెంటనే పొడుచుకొస్తుంది. పైగా మూర్ఖత్వం, కలులము, మేమొక మంచి వారమే. మా స్వభావ లక్షణది. ఏం చేస్తాం? అలాంటి సర్పం ఒకడు ఉన్నాడు అక్కడ. వాడిని శిక్షిస్తున్నాడో రక్షిస్తున్నాడో మనం చూద్దాం. మొత్తం మీద స్వామి, మొత్తం నా బ్రతుకు మడుగుని విషమయం చేస్తున్న ఈ మనస్సర్పం యొక్క దర్పాన్ని అణచి అనుగ్రహించవయ్యా అని దూకుతున్న కృష్ణుడిని ఆహ్వానిద్దాం మనం కూడా. ఆ దూకి ఉన్మత్తులీల నగసే తత్తౌయ కణములు నింగి వధువా. ఎంత దూకేడంటే దాని లోతుకు వెళ్ళి పాతాళానికి తాకేడా అన్నంత గట్టిగా దూకెట్టండి. ఎందుకంటే ఎంత లోతుకైనా వెళ్ళగలగడం ఈయనకు పూర్వావతారాల్లో అలవాటి. కూర్మమై వెళ్ళాడు కదా, మత్స్యమై ఈదేడు కదా, ఆయనకే ఉందండి. అందుకు దూకెట్ట. ఆ దూకి వెళ్ళగానే పైకి చిందేవన్నీ చింది చాలా జలములు ఒడ్డుకొచ్చేసేట.
ఇది సహజంగా ఒక వస్తువు పైకి దిగ్గానే లోపల నీళ్లు బయటకు వస్తాయి. ఎలా ఉన్నదంటే ఈ భావం అమృతస్వరూపుడైన కృష్ణుడు దిగాక ఇంకా విషములు మేము ఉండలేము అని బయటకు వచ్చేస్తున్నాయి ఆ జలములు. ఎంత చక్కటి భావాన్ని చెప్తున్నారు. ఈ విధంగా స్వామందులో దూకి అక్కడ సర్పం అప్పుడు చుట్టుకున్నది ఆయన్ని. ఎంతో ప్రశాంతంగా ఉన్నాను, ఏదో కలకలం ఏమిటా అని చూసింది. కృష్ణస్వామి కనబడ్డాడు, వెంటనే చుట్టేసింది సర్పం ఆయన్ని. ఈయన చేష్టలుడిగి ఉన్నాడు, పై కరచ చుట్టిందట, చేష్టలుడిగి ఉన్నాడు. ఆ వార్త తెలిసి మొత్తం నందవ్రజం అంతా అక్కడికి వచ్చింది. బృందావన వాసులందరూ ఆ ఒడ్డును ఉండి చూస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. అప్పుడు యశోదమ్మ అందుట, స్వామి శిక్షించని దానని శిక్షించాను ఒక్కసారి, దానికి కానీ అలిగి వెళ్ళిపోతున్నావా? పైగా ఇలా వస్తే అలా ఎదురొచ్చి పలకరించేవాడివి, ఇంతమంది వచ్చి పిలుస్తున్నా బదులు పలకవేమి అని దుఃఖితులై వీళ్ళందరూ బాధపడుతూ ఉంటే కొందరన్నట్ట, ఇట్లందరూ అన్ని విధంబులు దుఃఖింప గోపాలరు తమలోన నవగచి ఇంకా శోకింపం పని లేదు, ఇంక మనం దుఃఖపడద్దు. మరేం చేస్తాం? మనము ఈ మడుగులోనం కృష్ణుడు ఇరుకని ఎట్లు ఉరికి ఈ కరకు పాముతోడ నెరలావనం పెనంగి కుమారు విడిపింతము. వాళ్ళు అదే అనుకున్నారు, మనల్ని ఎన్నిసార్లు ఈయన కాపాడలేదు, ఎన్నిటి నుంచో కాపాడాడు, మరి ఆయన మనం కాపాడుకోమా? మనం దూకుదాం, ఆ సర్పంతో పోరాడదాం, ఆ శక్తి ఉందా లేదా పక్కన పెడదాం, ప్రయత్నిద్దాం. ఒకవేళ మనం కాపాడలేకపోతే అతని తోడిన లోకంబుగా కాళీయ కాలాహి అనే కాలుని పాలువడి చిక్కుదాము. ఈ కాళీయ సర్పం అనే కాలుడికి మనము కూడా దొరికిపోయి ప్రాణాలు విడిచిపెడదాం, రక్షించుకుందాం, లేకపోతే మరణిద్దాం. అదండి వాళ్ళ యొక్క భక్తి. కృష్ణస్వామి చేష్టలుడిగి అలా నిలబడ్డానికి కారణం ఏంటంటే, నేను ఈ బృందావన వాసులకు ఊరికైనా మోక్షం ఇవ్వట్లేదు, వాళ్ళకి నాపై ఎలాంటి ప్రేమ ఉందో చూడండి అని దేవతలకు చూపిస్తున్నాడు. ఎందుకంటే దేవతలకు కూడా దొరకని భాగ్యం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు. ఊరికనే ఇస్తాడా? ఇదిగో అందువల్ల ఇస్తున్నాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ గోపకుల తత్వాన్ని తెలియాలి. గోపీతత్వం ఎవరికి బాగా అర్థమవుతుందో వారికే కృష్ణుడు అర్థమవుతాడు. అసలు మన మనస్సు గోపీతత్వం అయిపోవాలి. ఇక్కడ గోపి అంటే స్త్రీ భావం కాదండి, గోపభావం అది. అదేమిటి అంటే వారికి సుఖదుఖాలు లేవు, ద్వంద్వాలు లేవు. వాళ్ళకి తెలిసిన సుఖం ఒకటే, దుఃఖం ఒకటే, రెండు తప్ప మరొకట్లేదు. అందుకే ఏవో అపశకునాలు కనబడ్డాయట కృష్ణుని పాము చుట్టేశాక. ఎక్కడో వాళ్ళ లోపల ఇళ్లల్లో ఉంటే అపశకునాలు కనబడితే వాళ్ళు ఏదైనా అనుకోవచ్చు, బయటకు వెళ్ళిన వాళ్ళు ఆయనకి ఏదైనా అయింది అనుకోవచ్చు, పిల్లలకి ఏదైనా అనుకోవచ్చు, కానీ వాళ్ళు అవేమీ అనుకోలేదు. కృష్ణుడికి ఏదో అయ్యి ఉంటుంది, అపశకునం కనబడింది అన్నారు. ఏమిటి వాళ్ళ యొక్క హృదయం చూడండి. దానితో వెతుక్కొని వచ్చారు కృష్ణుడి కోసం. వస్తూ ఉంటే తోవలో అడుగుజాడలు కనిపించితే దాని ప్రకారంగా ఇక్కడికి వచ్చారు. వారు ఎవరు కబురు పంపలే వాళ్ళకి. ఇవన్నీ ఎందుకు వర్ణిస్తున్నాడు? ఊరకనే వర్ణన కాదు. ఇక్కడ తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ, ఇది చెప్తున్నా అక్కడ భాగవతంలో సుఖయోగేంద్రులు చెప్తున్నారు. వాళ్ళకి ఉన్న స్థితులు తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ, మూడు చెప్పారు ఇక్కడ. వారికి తన్మనస్క, తత్ అంటే ఇక్కడ కృష్ణుడు, కృష్ణమయమైన మనస్సుట వాళ్ళది. తదాలాపాహ, వాళ్ళ మాటలన్నీ కృష్ణాలాపములే. ఇక తద్విచేష్టాహ, చేష్టలు కూడా కృష్ణుడి చేష్టలేట. ఎవరినైనా మనం బాగా ప్రేమించేటప్పుడు మన మేనరిజం మారిపోతుంది, మన మూమెంట్స్ కూడా మారిపోతాయి, వాళ్ళని అనుకరిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ వాళ్ళ చేష్టల్లో కూడా కృష్ణుట్ట. ఇక్కడ మూడు చెప్తున్నారు చూడండి, తన్మనస్క తదాలాప తద్విచేష్ట, అంటే మనసు మాట చేష్ట, త్రికరణములు కృష్ణుడే అయిపోయేటవాడికి. ఆ మూడు అలాగే ఎందువల్ల అయ్యారంటే తాదాత్మికాహ, తాదాత్మ్యము చేత. గొప్ప మాట, తాదాత్మ్యం అనే మాట గట్టిగా పట్టుకుంటే చాలు. తాదాత్మ్యం అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఈ తాదాత్మ్యం అనేదే బంధం కానీ మోక్షం కానీ. గతంలో కూడా చెప్పుకున్నది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. పరమాత్మతో తాదాత్మ్యం చెందిపోతే మోక్షం, ప్రపంచంతో తాదాత్మ్యం చెందితే బంధం. ఇంతే కదా అనేక మార్లు చెప్పుకున్నాం. జడాన్ని ప్రేమిస్తే మోహం, చైతన్యాన్ని ప్రేమిస్తే భక్తి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ. ఆ కారణం చేత కృష్ణ తాదాత్మ్యం చేత వాళ్ళ త్రికరణములు కూడా కృష్ణమయములైపోయాయి. అటువంటి స్థితిలో ఉన్నవారు, అందుకు వారు ఈ మాట అనగలిగారు. కృష్ణుడు లేనప్పుడు మనం ఇంకుండలేం. ఎప్పుడైతే వారందరూ అనుకుని ఇంకా దూకడానికి సిద్ధపడ్డారు, వీళ్ళందరూ నిజంగా సిద్ధపడిపోతూ ఉంటే మహానుభావుడు బలరాముడు ఆయన ఒక్కడున్నాడు ఇక్కడ ప్రతిదీ పరిశీలిస్తూ. ఎప్పుడూ కూడా భగవత్తత్వానికి భాగవతత్వానికి ఒక అనుసంధానకర్త ఉండాలి, భాగవతుడికి భగవంతుడికి మధ్య. ఎందుకంటే ఆ భగవంతుడు తాదాత్మ్యం చెందిపోతూ ఉంటాడు భక్తుడితో, ఈ భక్తులు తాదాత్మ్యం చెందిపోతూ ఉంటారు. ఈ మధ్యలో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిన వాడు ఉండాలి. అందుకే రామావతారంలో లక్ష్మణుడు అలా పనిచేశాడు, కృష్ణావతారంలో బలరాముడు అలా పనిచేశాడు. ఈ కోణంతో పరిశీలించుకోవచ్చు జాగ్రత్తగా అడుగడుగున. రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं
विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోజనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరనామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 6:50, సూర్యాస్తమయం 5:49. తిథి తదియ ఉదయం 9:08 వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 8:13 వరకు, వర్జం ఉదయం 9 నుంచి 10:36 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:50 నుంచి 8:18 వరకు, అమృతకాలం రాత్రి 6:37 నుంచి 8:13 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:50. నేటి విశేషం ప్రదోషం, సంకష్టహర చతుర్థి, అదేవిధంగా 18వ శుభదివసం ధనుర్మాసంలో. సంకష్టహర చతుర్థి సందర్భంగా ఆ గణపతిని ఆరాధించుకోవడం 21 నువ్వుల చిమ్మిలి ఉండలు దానానికి వాయనం అన్నమాట. 21 నువ్వుల చిమ్మిలి ఉండలు నైవేద్యానికి ఉపయోగిస్తూ 21 పత్రులతో, 21 పుష్పాలతో, 21 దూర్వాయుగ్మాలతో స్వామిని పూజించుకోవడం. రాత్రి 8:56 తరువాత చంద్రుని కూడా ఆరాధించడం ద్వారా కష్టాలను తొలగించుకునేటువంటి మానసిక శక్తి ఏర్పడుతుంది, అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. అలాగే అపనిందలు ఏమైనా ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి ఆయన యొక్క అనుగ్రహంతో. శనివారం కాబట్టి ప్రదోష సమయంలో కేజీంపావు నువ్వుల నూనెతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకి రాయడం, ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం, హనుమంతుని ఆరాధించడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, వెంకటేశ్వర దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను తొలగించడంతో పాటు సకల శక్తులను అందిస్తాయి. విశేషించి వడమాల సమర్పించినట్లయితే రాహు దోషాలని తొలగిస్తాడు హనుమంతుడు. అలాగే ఈరోజు 18వ శుభదివసం ధనుర్మాసంలో మదించినటువంటి ఏనుగును కూడా తన భుజబలంతో ఆపేటువంటి శక్తి కలిగినటువంటి నీలాదేవిని, పరిమళలు వెదజల్లేటువంటి జుట్టు గలదాన, లేచి తలుపు తెరు, మీ మామగారు ఉదార స్వభావులు, నువ్వు కూడా మామగారి వలె మా కోరికను తీర్చు, నీ అందమైన జుట్టు యొక్క దివ్య పరిమళం ఏదైతే ఉందో అది కృష్ణుణ్ణి వశపరుచుకున్నటువంటి నిన్ను చూస్తే మాకు చాలా ఆనందం కలుగుతోంది. తలుపులు తెరిచి మాపై దయ చూపించు, కాటుక కన్నుల చాటు నుంచి స్వామిని మాకు చూపించు. 4 దిక్కుల నుంచి కూడా తెల్లవారిందని కోళ్ళు కూస్తున్నాయి, మీ తోటలోని మాధవీలత పందిరి మీద కోయిలు కూడా కూస్తోంది. ఆ బంతుల వంటి గుండ్రని వేళ్ళు కలిగినటువంటి ఎర్ర తామర పువ్వుల వంటి నీ చేతులతో తలుపు మెల్లగా తెరు, నీ చేతికి గల అందమైన గాజులు గలగలమని చప్పుడు చేస్తుంటే మాకు ఆనందంగా ఉంటుంది, తలుపు తెరు, కృష్ణుణ్ణి మేము దర్శించి సేవించుకునేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించు అని చెప్పి లక్ష్మీదేవిని ఆమె లేపుతోంది. నేటి ఆణిముత్యాలు. మనసు ఎప్పుడూ గుర్రంలా పరుగులు తీస్తుంటుంది, దాన్ని బుద్ధి అనే కళ్ళెంతో నియంత్రించాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం. శక్తియుక్తుల కన్నా భక్తి మిన్నా అన్నారు శాస్త్రంలో. భక్తి గనక ఉన్నట్లయితే చాలా విశేషవంతమైనటువంటి ప్రభావంతో జీవితాన్ని గడపవచ్చు అని చెప్పేసి గోదాదేవి శ్రీమన్నారాయణని కీర్తిస్తూ చెప్పింది.
అందుకే శక్తియుక్తులు ఎన్నుంటే ఏం లాభం, వీటన్నిటినీ మించింది భక్తి కదా. ఆ భక్తి పారవస్యంతోనే ఆ శ్రీమన్నారాయణ్ణి మనసా వాచా కర్మణ కొలిచి తరిద్దాం. మనసు పరమ పవిత్రంగా ఉండేటట్టు చేసుకుందాం. పవిత్రవంతమైనటువంటి మనసుతో ఎవరైతే భగవంతుణ్ణి వివిధ రకాలుగా ఆయనకున్నటువంటి గోవింద నామంతో గనక కీర్తిస్తారో ఆ గోపాలుడు విశేషవంతమైనటువంటి అభివృద్ధిని మనకు ప్రసాదిస్తాడు. గోవింద అంటేనే చాలు ఆయన వెనువెంటనే పలుకుతాడు. గోవింద నామాన్ని మించింది ఏదీ లేదు కదా అంటూ ఆ తల్లి తన పాసురాలలో చాలా చక్కగా అభివర్ణించింది. గోసేవ చేసినట్లయితే గోవిందునికి సేవ చేసినట్టే లెక్క. అందుకే గోసేవ విశిష్టవంతమైనటువంటి అనేక దేవతా స్వరూపిణి తత్వంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి అద్భుతవంతమైనటువంటి విధి విధానం కాబట్టి ప్రతినిత్యం కూడాను ఆ గోవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు ఇంటి ముంగిట రతనాల ముగ్గుల్లో అలంకరించి వాడికి గుమ్మడి పువ్వులను పెట్టి పసుపు కుంకుమతో అలంకరించినట్లయితే ఆ గోవిందుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు ప్రతివారికి అంటోంది శాస్త్రం. అందుకే ఈ ధనుర్మాస ప్రారంభం నుంచి సంక్రాంతి వరకు కూడాను ప్రతి ఇంటి ముంగిట కూడాను రతనాల ముగ్గుల మధ్య గోవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను చక్కగా అలంకరించేటువంటి సాంప్రదాయ లక్షణం మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. అంతేకాదు గొబ్బి పూజ అనేటువంటిది చేసేటువంటి విధి విధానం బాల బాలికలు చక్కగా ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం. ఇక్కడ గోవిందుని నామంలో దాగినటువంటి ఆ గోబ్బెమ్మలు, ఆ గోవు సేవ, ఆ గోవులో దాగిన గోవిందుని యొక్క పరమ పవిత్రవంతమైనటువంటి ప్రభావం మన జీవితానికి అదృష్టాన్ని ప్రసాదించే అమృత వరం. అందుకే శ్రీమన్నారాయణుడు అనుక్షణం కూడాను ఆనందపడేది గోసేవ వల్ల, గోవింద నామం వల్లే. కాబట్టి గోవింద గోవింద అంటూ ప్రతినిత్యం కూడాను మనం మన నిత్య కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించేటప్పుడు కూడా గోవిందనామ స్మరణతోనే ప్రారంభిద్దాం, తరిద్దాం అంటోంది గోదాదేవి. సర్వే జనాః సుఖినో భవంతు. పద్మాసనస్తయౌ పద్మావతీ దేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. మిగిలిన అవతారాల్లో ఆ ధర్మ వ్యతిరేకమైన లక్షణం ఉంటే ఆయన ఉపేక్షించలేదు. రామావతారం అంత సాధుమూర్తి, అంతటి మహానుభావుడు అయినా ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణం కనపడితే మాత్రం సంహారం చేసేటప్పుడు ఆయన భుజములు తాండవం చేసి రుద్రమూర్తిగా కనపడతాడు అన్నారు. గోపరాజు గారి దశరథీ శతకం చేస్తూ బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతూణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలీడనుచున్ గడకట్టి భేరికాడండడాండడాండ నిడదంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అంటారు. యుద్ధమే వచ్చిందా, ఆయన ఎప్పుడు అక్షయ బాణతూణీరాల్లోంచి బాణములు తీస్తాడో, ఎప్పుడు ధనస్సుకి సంధిస్తాడో, ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. ఎదురుగుండా ఆయనతో యుద్ధం చేస్తున్న వాళ్ళ యొక్క శిరస్సులు గుళ్ళి పడిపోతుండడాన్ని బట్టి ఆయన ఇన్ని బాణములు వేశాడని తెలుస్తూ ఉంటుందంతే. అంత రాక్షస సంహారం చేసినటువంటి మహానుభావుడు. అటువంటి వాడు కలియుగం వచ్చేటప్పటికీ కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన రెండు రాక్షసులు జనుల యొక్క మనస్సులలో కూర్చుని ఉన్న కారణం చేత వాళ్ళని శిక్షించడం కన్నా వాళ్ళని నేను కాపాడాలి. అందుకే పరమదయతో ప్రవర్తించాడు.
ఎప్పుడు అంత కారుణ్యమూర్తి అయి ఉంటాడు. అందుకే ఈ అవతారంలో ఇలా వేలు చూపించి శిక్షిస్తాను అన్నదానికన్నా క్షమించడానికే ప్రయత్నిస్తాడు. మనిషి మారాలి అని కోరుకుంటాడు. తప్పులు చేసి ఆపదలు తెచ్చుకున్న ఆపదలను నివారించి ఆపద మొక్కులవాడు అని పేరు పొందాడు. పేరు పొంది ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించినది నీకు అక్కరకు రాదు, దానివలన నువ్వు సంతోషంగా ఉండవు. ధర్మాన్ని పట్టుకో, నువ్వు బాగుపడతావు, హాయిగా ఉంటావు, పరమ ప్రశాంతంగా ఉంటావు. ధర్మాన్ని విడిచి నువ్వు చేసిన పనులు నాకు సంతోషకరములు కావు అని 1కి 10 మార్లు లోకానికి తెలియచేస్తూ ఉంటాడు. అందుకే కారుణ్యంతో దయామూర్తి అయి ప్రవర్తించాడు తప్ప నిజానికి మిగిలిన అవతారాలలో ధర్మ వ్యతిరేకమైనటువంటి లక్షణము కలిగిన వారిని సంహరించడానికి చేసినటువంటి పూనికా ప్రయత్నము శ్రీవేంకటేశ్వరావతారమునందు ప్రకటనము చెయ్యలేదు. అందుకే అంత ధైర్యంగా అంత సంతోషంగా మహానుభావుణ్ణి అంత దగ్గర నుంచి ఆపాదమస్తకం చూడగలుగుతున్నాము అంటే కేవలము ఆయన కారుణ్యం. తన దర్శనము ద్వారా అంత పుణ్యాన్ని కట్టబెడుతున్నాడు, చేసిన పాపాన్ని కూడా సహిస్తున్నాడు. సహిస్తున్నాను కదా, అలా ఉండమని నేను కోరట్లేదు, మీరు మారండి అని చెప్పి లోకానికి సందేశం ఇస్తున్నాడు. అందుకే గుండెల నిండా దయ కలిగినటువంటి అవతారం. అందుకే పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు శ్రీవేంకటాచల మహాత్మ్యము అని అద్భుతమైనటువంటి గ్రంథరచన చేసినటువంటి తరిగొండ వెంగమాంబ గారు భీముని యొక్క వృత్తాంతాన్ని పరమాద్భుతంగా రచించి అందించారు. నేను తరిగొండ వెంగమాంబ గారి పేరు ఎక్కువ అనడానికి, ఆమె పద్యాలు ఉటంకించడానికి ప్రతిరోజు ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటాను అంటే, తరిగొండ వెంగమాంబ గారంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అంత ప్రీతి. రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు కూర్చుని భాగవతంలో ఉన్నటువంటి పరమాద్భుతమైన ఘట్టములను ప్రవచనం చేస్తుంటే ఊయలలో కూర్చుని ఊగుతూ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు వింటూ ఉండేవాడు. ఒక్కొక్కసారి ఎంత పరవశించిపోయేవాడు అంటే, అవతల బ్రాహ్మీ ముహూర్తం ఆసన్నమైపోయి కౌసల్యా సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ఆనందనిలయ విమానంలో విద్వాంసులు చదివేస్తుంటే ఇక్కడ అరమోట్పు కన్నులతో ఊయల ఊగుతూ భాగవతం వింటూ తన కథ తాను వింటూ తనని తాను మరిచిపోయేవాడు. భగవత్ కథాశ్రవణము అంత గొప్పగా ఉంటుంది, తన కథ తనకే అంత గొప్పగా ఉంది. అందుకు పోతన గారు భాగవతం చేస్తూ అమరేంద్రాదుల కొల్చు భంగిజనుల బ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వెయ్యేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండుని అంటారు. భగవత్కథాశ్రవణం అంత తేలికైనటువంటి విషయం లోకంలో ఇంకోటి ఉండదు. కేవలముగా భగవత్కథాశ్రవణం చేస్తూ ఆనందడోలికలలో తేలిపోతూ ఉంటారు. అలా ఆయన కథ విని ఆయనే మురిసిపోతూ ఉండేవాడు. తరిగొండ వెంగమాంబ గారు చెప్తుంటే అంతటి మహాతల్లి, అంతటి మహాభక్తురాలు. అటువంటి తరిగొండ వెంగమాంబ గారు చేసినటువంటి గ్రంథం వెంకటాచల మహాత్మ్యం. ప్రతివారు 7 కొండలెక్కి ఆ పుస్తకాన్ని చేత్తో వ్రాసుకుని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉండేవారు. అంత పరమ పవిత్రమైనటువంటి పుస్తకం. ఆ పుస్తకం ఆమె చేత రచింపబడినది. అది సాక్షాత్తు వెంకటేశ్వరుడు ఆమోదించినదయ్యుంటుంది అనడానికి ఏ విధమైనటువంటి అనుమానము ఉండదు. కాబట్టి ఆ తల్లి భీముని యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. అది ప్రాణాంతర్గతం. భీముడు అని ఆయన మహాభక్తుడు. ఆయన ప్రతిరోజు కుండలు చేస్తూ ఉండేవాడు. ఆయన భార్య పేరు తమాలిని. తొండమాన్ చక్రవర్తి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్వర్ణ పుష్పములతోనూ స్వర్ణ తులసీదళములతోనూ పూజ చేసేవాడు. పూజ చేసినప్పుడు ఒకసారి వెంకటేశ్వర స్వామి వారికి ఒక ఆలోచన కలిగింది. ఈ బంగారు పుష్పములను తెస్తున్నాడు, బంగారు తులసీదళములు తీసుకొస్తున్నాడు, రోజు నాకు పూజ చేస్తాడు, కానీ మనసులో మాత్రం ఒక అహంకారం. నేను చక్రవర్తిని, నేను కాబట్టి బంగారు పూలతో పూజ చేస్తున్నాను, నేను కాబట్టి బంగారు తులసి దళాలతో పూజ చేస్తున్నాను, నా అంత భక్తుడు ఎవరున్నాడు, నేను కాబట్టి ఆనందనిలయ విమానం కట్టాను, నేను వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం చేసిన వాడను అని మనసులో ఇతను అతిశయం పొందుతూ ఉంటాడు.
ఇతని భక్తి యందు రజోగుణ సంపర్కం ఉంది, సత్వగుణం లేదు. ఈయనకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నారు. అనుకుని ఒకనాడు ఆ తొండమాన్ చక్రవర్తి వచ్చి స్వామివారి పాదముల మీద పూజ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయనే పూజ చేసినటువంటి స్వర్ణ పుష్పములలో, స్వర్ణ తులసీదళములలో బంకమన్నుతో చేయబడినటువంటి తులసీదళములు కనపడ్డాయి, పువ్వులు కనపడ్డాయి. ఆయన ఆశ్చర్యపోయి బంగారు తులసి దళములు పక్కకి పోయాయి, బంగారు పువ్వులు పక్కకి పోయాయి. బంకమన్నుతో చేసిన పువ్వులు పాదాల మీద ఉన్నాయి, బంకమన్నుతో చేసిన తులసి దళములు ఆయన పాదాల మీద ఉన్నాయి. ఏమి ఆశ్చర్యం! నేను పూజ చేసినవి పక్కకి తీసిన వాడెవరు, ఈ బంకమన్నుతో చేసినవి పాదముల మీద ఉంచిన వాడెవరు అని అనుమానం వచ్చి ఎవరిని అడుగుతాడు? వెంకటేశ్వర స్వామి వారిని అడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భూతైరాక్రమ్యమాణోపి ధీరో దైవవశానుగైః భూతైరాక్రమ్యమాణోపి ధీరో దైవవశానుగైః తద్విద్వాన్న చలేన్మార్గాత్ అన్నశిక్షం క్షితేర్వ్రతం. ధీరుడైన వాడు దైవవశం వల్ల ఇతరులు తన్ను ఆక్రమించి వేస్తున్నా కూడా తన మార్గం నుంచి చలించరాదు. ఈ వ్రతాన్ని నేను భూమి నుంచి నేర్చుకున్నాను. శశ్వత్పరార్థ సర్వేహ పరార్థైకాంత సంభవక పరార్థైకాంత సంభవక సాధు శిక్షేత్ భూభృతో సాధు శిక్షేత్ భూభృతో నగశిష్యక పరాత్మతాం నగశిష్యక పరాత్మతాం. సాధువైన వాడికి తన ఊహలన్నీ పరార్థం కోసమే ఉండాలి అంతే. ఏదేది ఊహ వస్తుందో అవన్నీ కూడా పరార్థం కోసమే, ఇంకొకరికి మంచిది. తన జన్మే పరార్థం కోసం కావాలి, మనది కాదు. ఇది వడ్డించే గెరెట కావాలి. మనం వడ్డించే గరిట ఎట్లుంటుంది? రుచి చూస్తుందా ఏ రోజైనా? ఒక్కరోజు ఎంతమందికి చిత్రమైనటువంటి వడ్డన చేస్తూ ఉంటుంది గరిట. అన్ని దాంట్లోనూ పోతుంది, కారం దాంట్లో పోతుంది, మరి తీపి దాంట్లో పోతుంది. ఒకరోజు రుచి. ఆ విధమైనటువంటి శరీరము కల సాధువు అంటే యోగిగా ఉండాల. సాధువైన వాడు ఇది నేర్చుకొని పరమాత్ముడు కావాలి అని చెప్పుకొచ్చారు ఇక్కడ. ఇక వాయువు ఉంటుంది. ప్రాణవాయువు ఆహారమును జీర్ణింపజేస్తుంది, అంతేగాని ఇంద్రియ గోచరములైన రుచులను సంతోషపడదు ఎప్పటికీ. అట్లే యోగి తన జ్ఞానము నశించకుండా ఉండే విధంగా, తన వాక్కు మనస్సు చెడిపోకుండా ఉండే విధంగా ఆహారం స్వీకరించాలి. అంతేగాక వాయువు ఆయా వాసనల గల ద్రవ్యాలతో ప్రవేశించినా కూడా నిజంగా దానికి ఆ వాసనలు అంటవు. అదేవిధంగా నువ్వు ఏ పదార్థం తిన్నప్పటికి కూడా ఆ పదార్థం యొక్క రుచి అంటకూడదు నీకు. ఆ రుచి చెప్పనకూడదు, అంటకూడదు నీకు. అంతే, తిన్నాం. అలాగే యోగి విషయ సంసర్గం పొందినా కూడా, విషయ సంసర్గం అంటే ఏదైనా మంచి భోజనం తిన్నప్పటికీ కూడా ఆ గుణదోషాలు తనకు అంటకుండా ఉండాలి అని అట్లా ఆ విధమైనటువంటి సంకల్పం చేసుకోవాలా. అబ్బా ఇది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది, లేదే లేదు అట్లా అంటూ ఆకాశం. అంతర్హితశ్చ స్థిర జంగమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన
వ్యాప్త్యా వ్యవచ్ఛేద మసంగమాత్మనో మునిర్నభస్వం వితతస్య భావయేత్ వితతస్య భావయేత్. ఇప్పుడు అంతటా ఆకాశం ఉంది, కుండ లోపల కూడా ఉంది కదా, కుండ లోపల కూడా ఆకాశం ఉంది. కుండలో ఉన్నప్పుడు ఆకాశం, చిన్న ఆకాశం అనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ కూడా ఆకాశం ఉంది. కానీ దానికి నిజంగా అలాంటి చిన్నతనం పెద్దతనం లేదు. ఆకాశం అన్ని చోట్ల ఆవరించినటువంటిది. అలాగే ఆత్మ కూడా ఆయా దేహాల్లో ప్రవేశించినప్పుడు హెచ్చు తగ్గులుగా కనిపిస్తుందే కానీ నిజానికి అది అఖండమైనది అని యోగి గ్రహించాలి. అన్ని చోట్ల ఆత్మ ఉంది, అది అఖండమైనటువంటిది. ఇది చిన్న ఆత్మ, ఇది పెద్ద ఆత్మ అనేటువంటిది ఎవరికి కూడా అర్థం కాకూడదు. ఇక జలాన్ని జలతత్వం చేసుకుంటున్నాం. స్వచ్ఛక ప్రకృతిత స్నిగ్ధ మాధుర్యక తీర్థభూ నృణాం. యోగి జలంలాగా ఉండాలి, ఎప్పుడు నీళ్లు స్వచ్ఛంగా ఉండాలి, స్వభావ సిద్ధంగానే స్నిగ్ధుడై ఉండాలి, మధుర స్వభావుడై ఉండాలి, జనులందరికీ తీర్థభూతుడుగా పవిత్రతను కలిగించేవాడై ఉండాలి. మాటలు చేష్టలు చూడటంలో కూడా అట్లనే ఉంటేనే నిజమైనటువంటి యోగి అనిపించుకుంటుంది. ఇక అగ్ని తేజస్వీ తపసా దీప్తో తేజస్వీ తపసా దీప్తో దుర్దర్శోదర భాజనః సర్వభక్షోపి యుక్తాత్మా సర్వభక్షోపి యుక్తాత్మ నాదత్తేమల మగ్నివత్. యోగి అగ్నిలాగా తన తపోదీప్తితో ప్రకాశిస్తూ ఉండాలి. అతనికి తన కడుపే కంచంగా ఉండాలి. అగ్నికి వేరే కంచం ఉండదు కదా. అట్లా మనస్సును ఆత్మలో లగ్నం చేసి ఏది తిన్నా ఆ దోషాలను తను అంటనీయ రాదు. అగ్నిలాగా సర్వభక్షుడుగా ఉండి కూడా తనకు మాలిన్యం అంటనీయ రాదు అనే విధంగా ఉండాలి. నాకు సంబంధం లేదు అనే విధంగా. ఇక చంద్రుడి నుంచి తీస్తున్నాడు. విసర్గాద్యాక శ్మశానాంతాక విసర్గాద్యాక శ్మశానాంతాక భావా దేహస్య నాత్మనక భావా దేహస్య నాత్మనక కళానామివ చంద్రస్య కాలేనా వ్యక్త వర్త్మనా కాలేనా వ్యక్త వర్త్మనా. పుట్టక దగ్గర నుంచి శ్మశానం దాకా వివిధ అవస్థలు దేహానికే ఉన్నాయి కానీ ఆత్మకు కాదు. ఆత్మ చేరటం వచ్చేది అనేది కాదు, సర్వంతర్యాపంగా వ్యాపించింది. అట్లా ఉంది, అట్లా పోతుంది. శరీరం నుంచి ఆత్మ పోయింది అనటానికే వీల్లేదు. అక్కడే ఉంది ఆత్మ, ఇట్లా అలాడుతుంది. ఇక్కడి నుంచి ఇట్లా పోయింది అనటానికి లేదు. ఇక్కడి నుంచి అట్లే చేరుకుందంతే. వివిధ అవస్థలు దేహానికే ఉన్నాయి కానీ ఆత్మకు కాదు. ఎలాగంటే వ్యక్తం కాని గమనం గల కాలం వల్ల చంద్రునికి కళలు పెరిగినట్లు తిరిగినట్లు కనిపిస్తాయే కానీ అసలు చంద్రుడు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉన్నాడు. కళలు పెరిగినట్టుగా ఈ భూమి ఈ గోళాలు ఒకదానికొకటి అడ్డం పడినట్టుగా తాను ఒకటిగా ఉన్నాడు. ఈ అడ్డం పడి ఆ గోళాలకి సగము, ఈ గోళాలకి సగము, మళ్ళీ ఆ గోళ నుంచి సగం నుంచి పూర్తి నుంచి సగము, ఇట్లా చంద్రుడు కళ ఒకలాగే ఉన్నాడు. చంద్రుడు ఇట్నుంచి మునిగిపోవటం లేదు, అట్నుంచి ఉత్పత్తి కావటం లేదు. అట్లనే మన ప్రాణం కూడా. ఇక సూర్యుడి గురించి బుధ్యతే స్వేన భేదేన బుధ్యతే స్వేన భేదేన
వ్యక్తిస్థ ఇవ తద్గతః వ్యక్తిస్థ ఇవ తద్గతః లక్ష్యతే స్థూలమతిభిః లక్ష్యతే స్థూలమతిభిః ఆత్మా చావస్థితోర్కవత్ ఆత్మా చావస్థితోర్కవత్. సూర్యుడు ఒకడే అయినా వేరువేరు జలాశయాల్లో వేరువేరు ప్రతిబింబంలాగా కనిపిస్తున్నాడు. అలాగే ఆత్మ ఒకడే అయినా ఒక్కొక్క దేహంలో ఒక్కొక్కడుగా కనిపిస్తూ ఉంటాడు. మీరు చెరువు దగ్గరికి వెళితే ఒక సూర్యుడు కనపడతాడు, అక్కడ తపల్లో నీళ్లు పెడితే అక్కడ ఒక సూర్యుడు కనపడతాడు. సూర్యుడు అంతా ఒకే సూర్యుడే. ఆ విధమైనటువంటి ఆ పరమాత్ముడు ఒక్కడిగానే ఉండి అన్ని చోట్ల ఉన్నాడు. ఇక కపోతం నుంచి నేర్చుకున్నాడు ఏది? నాతి స్నేహ ప్రసంగో కర్తవ్యః క్వాపి కేనచిత్ కర్తవ్యః క్వాపి కేనచిత్ కుర్వన్ విందేత సంతాపం కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీః కపోత ఇవ దీనధీః. ఎక్కడ ఎవరితోనూ అతి స్నేహం చేయరాదు. చేస్తే కపోతంలాగానే దుఃఖంలో పడిపోతాడు. ఒక పక్షుల జంట పిల్లలతో సహా మర్రి చెట్టు మీద కాపురం ఉందిట. ఒకనాడు ఒక వేటగాడు వల్ల పిట్ట పిల్లలు పడ్డాయి. అది చూసి తల్లి పిట్ట పిల్లల కోసం తాను వలలో దూకి చిక్కుకుంది. అది చూసి ఏడ్చి ఏడ్చి మగపిట్ట వారంతా లేనప్పుడు తనకు జీవితం ఎందుకని తానే స్వయంగా వలలోకి దూకి నశించాడు. ఇది బాగలేదు కదా. అందుకని అజగరం ఎట్లా చేస్తుంది? గ్రాసం సుమృష్టం విరసం మకాంతం స్తోకమేవ వా యదృచ్ఛయైవ పతితం యదృచ్ఛయైవ పతితం గ్రసేద గ్రసేద జగరో క్రియః గ్రసేద జగరో క్రియః. అజగరం కొండ చిలువ దగ్గరకు వచ్చిన ఆహారాన్నే స్వీకరిస్తుంది, వేరే ప్రయత్నం చేయదు. అట్లయా పడుకో ఉంటుంది, నోరు తెరుచుకో ఉంటుంది. ఎంత అద్భుతం! అలాగే అజగర యోగి రుచిగా ఉన్నదో లేనిదో కొంచెమో ఎక్కువ దైవవశం వల్ల తన దగ్గరికి ఏది వచ్చి పడుతుందో అట్లా అది బాగా ఉంటుంది కదా. ఏదైతే అది దైవవశం వల్ల ఏది వచ్చి పడుతుందో అది చేయాలన్న. ఎంత బాగుందండి. దత్త దర్శనం వింటున్నాం, మనం వింటున్నాం, ముందు పెడుతున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.